క్రిష్ అయితే సత్య కోసం ఒక శారీని తీసుకొని వచ్చి, "ఇది కట్టుకో నాకు చూడాలని ఉంది. నువ్వు కట్టుకుంటా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న సత్య అయితే చాలా కోపంతో, "ఎందుకు నాకు ఇష్టం లేని పనులన్నీ మీరు చేస్తున్నారు. నాకు ఇష్టం లేదు ఈ చీర కట్టుకోవడం. నేను కట్టుకోను" అని చెప్పేసి అయితే పక్కకు మొహం తిప్పేసుకుంటూ ఉంటుంది. అది విన్న క్రిష్ అయితే చాలా బాధపడుతూ బయటికి వచ్చి కూర్చొని ఉంటాడు. అలా చాలా బాధపడుతూ ఉంటాడు. సత్య ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తుంది? నేను ఎంత ప్రేమగా ఉన్నా సరే నన్ను కోపగించుకుంటూనే ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో డోర్ తలుపు తీసుకొని శారీలో అయితే సత్య వస్తూ ఉంటుంది. ఏంటి ఇది నేను కొన్న శారీలా ఉందే అని చెప్పేసి అయితే క్రిష్ అనుకుంటూ ఉంటాడు. అలా పైకి చూడగానే అక్కడ ఉన్న సత్యని చూసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. "సత్య నువ్వు శారీ కట్టుకొని వచ్చావా? నా కోసం వచ్చావా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న సత్య అయితే అక్కడ వర్షం పడటంతో అక్కడి నుండి అయితే బయటకు వచ్చి వర్షంలో తడుస్తూ ఉంటుంది. అది చూసిన క్రిష్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. అలా సత్యను అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కొంతమంది పిల్లలు కూడా సత్యతో కలిసి ఆ వర్షంలో తడుస్తూ ఉంటారు. అది చూసి క్రిష్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. నా సత్య ఈ చీరలో ఎంత బావుందో, నేను కొన్న చీర కూడా ఆ చీరకే కల వచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ సత్యనే అలా చూస్తూ ఉండిపోతాడు. అలా వాళ్ళిద్దరూ అయితే చాలా ప్రేమగా ఉంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.